హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే అన్ని కుకింగ్ వీడియోసే పెడుతున్నాను, వ్లాగ్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఫస్ట్ టైం ఈ వ్లాగ్ పెడుతున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వ్లాగ్స్ పెట్టేదాన్ని, తర్వాత ఛానల్కి బ్రేక్ ఇచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బెహ్రెయిన్లో వెజిటేబుల్ మార్కెట్ చూపిద్దాము అన్నట్టు ఈ వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మేమైతే వెజిటేబుల్స్ తీసుకోవడానికి సెంట్రల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, కాకపోతే ఎర్లీ మార్నింగ్ రావాలి. మేము ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇక్కడ సమ్మర్ అనమాట, చాలా ఎండలు ఉంటున్నాయి. 7 o'clockకే 12 o'clock అన్నట్టు అనిపిస్తుంది. మేము మార్నింగ్ 7కి వచ్చేస్తే మంచి వెజిటేబుల్స్ దొరుకుతాయి ఇక్కడ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. కాకపోతే ఏంటంటే అంతా బల్క్లోనే కొనుక్కోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా అంతా బల్క్లో పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుంటే ట్రే మొత్తం తీసేసుకోవాలి. అందులో హాఫే కావాలంటే అయితే అవ్వదు, మొత్తం అంతా తీసుకోవాలి. కావాలంటే ఎవరైనా షేర్ ఉంటే షేర్ కూడా అంతా తీసేసుకొని షేర్ చేసుకోవచ్చు. మేమైతే ఒక 2 weeksకి సరిపోయేలాగా వెజిటేబుల్స్ తీసుకోవడానికి వస్తాము. ఇక్కడ నుండి వీకెండ్స్లోనే వస్తాము, సాటర్డే వస్తాము ఎక్కువ. సాటర్డే ఎర్లీ మార్నింగ్ అలా వస్తాము. నార్మల్గా అయితే డైలీ ఉంటుంది మార్కెట్, కానీ మాకు రావడానికి అవ్వదు. వస్తే మాత్రం బల్క్లోనే తీసుకొని వెళ్ళిపోతాము. ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఇంకా పక్కన కూడా ఉంటుంది. అది ఈరోజు హాలిడే, ఈ 2 days హాలిడేస్ ఇక్కడ. ఎందుకో తెలియదు, వీళ్ళకి ఏదో ఫెస్టివల్ అంట ఇక్కడ. సో లాంగ్ వీకెండ్, ఫ్రైడే నుండి ట్యూస్డే వరకు హాలిడేస్, 4 days హాలిడేస్. మేము సాటర్డే వచ్చాము. తర్వాత పక్కనే ఫిష్ మార్కెట్ అనమాట. సెంట్రల్ మార్కెట్లోనే ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు, సీ ఫుడ్ అంతానా, క్రాబ్స్, రొయ్యలు అన్నీ కూడా. రకరకాల చేపలు ఉంటాయి. చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చేపలు అనమాట. చాలా నేను ఎప్పుడు చూడలేని చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కొన్ని అయితే ఫ్రీజర్లో ఉంటాయి, కొన్ని అయితే ఫ్రెష్గానే ఉంటాయి. మేమైతే ఎందుకు వచ్చామంటే పీతలు తీసుకోవడానికి వచ్చాము. మా ఆయనకి పీతలు అంటే చాలా ఇష్టము. ఈరోజు వీకెండ్ కదా, పీతలు చేయమని అడిగితే వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఈ పీతలు తీసుకుంటున్నాము. ఒక 2 kgs తీసుకున్నాము. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనం అడిగితే. వాళ్ళు మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు, వలిచేసి. మనం ఇంటికి వెళ్ళాక వాష్ చేసుకోవడమే. ఇక్కడైతే మేము పీతలు తీసేసుకున్నాము. తర్వాత మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఫిష్ మార్కెట్ అయితే ఇంత పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ రొయ్యలంతా చాలా ఫ్రెష్గానే దొరుకుతాయి, అప్పటికప్పుడు తీసుకొచ్చిన రొయ్యలు అంటవి. ఇక్కడ చుట్టూ సముద్రమే కదా, ఇక్కడే ఈ చేపలన్నీ పడతారు, అందుకే ఫ్రెష్గా దొరుకుతాయి. సొర చేపలు, రకరకాల చేపలు అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మేమైతే మార్నింగ్ 7కి వచ్చాం కదా, ఇంకా మార్కెట్ అంతా చూసుకొని కొనుక్కునేసరికి 9:30 అయ్యింది. ఈ ఫిష్ మార్కెట్ లోపలికి వచ్చి ఫిష్ చూసేసరికి హ్యాపీ ఫిష్ అని ఎగ్జైట్ అయ్యాడు. కానీ తర్వాత కొంచెం సేపటికి చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చిన దారినే చూపిస్తున్నాడు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం మార్కెట్ నుండి. ఇంట్లో మార్నింగే వచ్చేసాం కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. బయటే ఇక్కడ తెలుగు రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. దోశ అయితే చాలా బాగుంది. ఆ హోటల్కి అందరూ తెలుగు వాళ్ళే వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.